Praise the Lord, brothers and sisters. Welcome to our channel, Adonai's Love Talk. So here today, we're going to continue to share the love of God over our lives. How vast, how deep is God's love. So let's dive into our channel, the Word of God. So there was back in days, there was a very tough days for Israelites because they have sinned against God. They were going astray. పక్కదారి పట్టిపోయి వాళ్ళు రకరకాల పాపాలు చేయడము. సో దేవుడికి అనుకూలంగా కాకుండా దేవుడికి అగెయిన్స్ట్గా, ఓకే, దేవుడికి ఎదురెళ్ళి వాళ్ళు బతకడం జరుగుతుంది. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దే వర్, బికాస్ ఆఫ్ దేర్ మిస్టేక్స్, దే హ్యావ్ అలౌడ్ సేటన్ టు రూల్ ఇన్ దేర్ లైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్ రూలింగ్ ఇన్ దేర్ లైఫ్. అంటే దేవుడు, ప్రజలు వాళ్ళు చేసిన తప్పుదం వల్ల సాతానికి ద్వారం తెరవడం జరిగింది. అండ్ సాతాన్ గాడు వాళ్ళ మీద అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఫిలిస్తీన్స్ అంటే ఫిలిస్తీన్లు వాళ్ళ మీద అజమాయిషి, వాళ్ళ మీద ఒక భారం మోపడం, వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని కొట్టడం, చంపడం, రకరకాలుగా వాళ్ళని ఒక బానిసలాగా వాడుకోవడం జరుగుతుంది దగ్గరగా చాలా సంవత్సరాలు. ఈ టైంలో దేవుడు ఆ బాధను చూసి అండ్ దేవుడు ఒక ఫ్యామిలీని ఎంచుకున్నాడు. ఆ ఫ్యామిలీకి పాపం వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, పిల్లలు లేరు. సో పిల్లల కోసం ప్రేయర్ చేస్తుండగా దేవుడు ఒక రక్షకుడిని నేను ఇవ్వాలి అనేసి ఒక రక్షకుడిని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ రక్షకుడిని పెంచడం కోసం దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు అనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, లైక్ తను జుట్టు మీద ఎప్పుడు కత్తి పడకూడదు, అండ్ ఎప్పుడు ద్రాక్షకు సంబంధించిన బ్రూవ్డ్ అంటే ఫర్మెంటెడ్ డ్రింక్స్, స్ట్రాంగ్ డ్రింక్స్ తాగడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. సో పేరెంట్స్ దాని తగ్గట్టే పెంచడం జరిగింది. అండ్ బాలుడు పెరిగి యవన ప్రాయానికి వచ్చాడు. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ వాస్, ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. దిస్ ఇస్ జడ్జెస్ చాప్టర్ 13 నుంచి మీరు చదివితే, దిస్ నన్ అదర్ దెన్ ఆర్ హీరో శాంసన్. సో బైబిల్ మొత్తం అందరికి తెలిసిందే. సో దిస్ ఇస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. శాంసన్ వాస్ లైక్ ఎగ్జాక్ట్లీ గాడ్స్ ప్లాన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. శాంసన్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఫిలిస్టైన్ గర్ల్ అండ్ అతను తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అనమాట, నాకు ఈ ఫిలిస్తీన్ అమ్మాయి నచ్చింది, నాకు ఈ అమ్మాయి కావాలంటే పేరెంట్స్ యాజ్ న్యాచురల్గా చెప్తారు, నీకు మన చుట్టాల్లో ఎవరు లేరా, ఇట్లా నీకు ఎవరు దొరకలేదా, పోనీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవరు దొరకలేదా నీకు వెళ్ళి ఆ ఫిలిస్తీన్. కానీ వాళ్ళ పేరెంట్స్కి తెలియదు ఏంటంటే దట్ వాస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ టు స్టార్ట్ ఫైర్ బిట్వీన్ శాంసన్ అండ్ ద ఫిలిస్తైన్స్. సో దెన్ వాట్ హ్యాపెండ్ మీ అందరికి తెలిసిందే. కట్ షార్ట్ ద స్టోరీ. ఇక్కడ శాంసన్ దగ్గర 30 మందిని చంపడం జరుగుతుంది, వాళ్ళ బట్టలు తీసుకోవడము, అండ్ దెన్ గోయింగ్ అండ్ గివింగ్ బ్యాక్. చిన్న పందెం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద గర్ల్ హీ కుడ్ నాట్ విన్ ద బ్యాటిల్. అండ్ శాంసన్ కోపం వచ్చి బయటికి వెళ్ళి వేరే 30 మంది ఫిలిస్తీన్ చంపడం జరుగుతుంది. దట్స్ అ ఫస్ట్ ఫైట్ ఆఫ్ శాంసన్. కటింగ్ షార్ట్ ద స్టోరీ చాలా జరిగిపోయిన తర్వాత మధ్యలో తను పెద్ద పెద్ద గేట్లు లేపడం జరుగుతుంది. అండ్ ఒక దవడతోనే దగ్గరగా 1000 మంది పైన ఫిలిస్తీన్ చంపడం జరుగుతుంది, గాడిద దవడ ముక్కతోని. అండ్ ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కట్ షార్ట్ స్టోరీ, హీ వెంట్స్ టు డిలేలా స్టోరీ. అందరికి తెలిసిన స్టోరీ, డిలేలా, శాంసన్ అండ్ డిలేలా. He slept with Delilah and he stayed with Delilah for about very long time. And then తినే ఏం చేసిందంటే ఫిలిస్తీన్లు they came up with a plan to kill Samson. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే డిలేలా టార్చర్ వల్ల తను ఎంతగా అట్రాక్ట్ అయ్యాడంటే డిలేలాకి
he stayed and he opened up his secret to Delilah. Because of that, Philistine వాళ్ళ తన మీద పడడం జరిగింది, తను క్యాప్చర్ చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. సో they tortured Samson so much and he bear the torture, and when the secret was open up, ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, దేవుడు సామ్సన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి మీరు బైబిల్లో ఎక్కడైతే సామ్సన్ గొప్ప శక్తి చూపించాడో అది సామ్సన్ యొక్క శక్తి కాదండి, దేవుడి యొక్క ఆత్మ బలంగా సామ్సంగ్ మీదకి వచ్చింది అని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది, క్లియర్గా. సో బట్ వెన్ డిలేలాకి సీక్రెట్ ఓపెన్ చేశాడో గాడ్ లెఫ్ట్ సామ్సన్. హీ లాస్ట్ హిస్ పవర్. సామ్సన్ was very far from the plan of God. So he was captured by Philistines, tortured by Philistines for months. And then there was a big party for Philistines. దగ్గర 3,000 మంది పైనే అక్కడ ఉన్నారు టెంపుల్లో. ఆ టెంపుల్లో తీసుకెళ్ళి పాపం సామ్సన్ని ఒక గుడ్డి కోతిలాగా, కోతిని ఎట్లా అయితే ఆడిస్తారో జనాలందరి మధ్యలో సామ్సన్ అట్లా ఆడించడం జరిగింది. సో హీ ప్లేడ్ అని చెప్పి రాసింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సామ్సన్ వాస్ నాట్ ఫీలింగ్ గుడ్, అండ్ దెన్ హీ ఆస్క్డ్ వన్ ఆఫ్ హిస్ సోల్జర్, తన కళ్ళు తీసేయడం జరిగింది. అయితే ఒక సోల్జర్ని, దగ్గర ఉన్న సోల్జర్ని పిల్లర్స్ దగ్గర తీసుకెళ్ళు, దేని మీద అయితే స్ట్రాంగ్గా నుంచుందో, అదే మన బిల్డింగ్ నుంచుందో దాని దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అడగడం జరుగుతుంది. సోల్జర్ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. అండ్ దెన్ దిస్ గాయ్ ప్రేస్ టు గాడ్, దేవా నన్ను క్షమించు, ఈ ఒక్కసారి జస్ట్ వన్ లాస్ట్ టైం హెల్ప్ మీ టు టేక్ రివెంజ్ ఆఫ్ మై, వీళ్ళు నన్ను అవమానించిన, నాకు కళ్ళు తీసేశారు, నన్ను ఇట్లా చేశారు, దీని ఒక్కసారికి నన్ను రివెంజ్కి ఒక్కసారి నాకు మళ్ళీ శక్తి అనగా గాడ్ బ్లెస్డ్ హిమ్, గాడ్ హర్డ్ హిమ్ ఇమ్మీడియట్లీ. అండ్ దెన్ సామ్సన్ తన జీవిత కాలంలో చంపిన దానికన్నా చాలా ఎక్కువ మందిని ఒకటేసారి చంపాడు. సో దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ సామ్సన్. సో ఇక్కడ మీరు అడగచ్చు, ఇక్కడ దేవుడి ప్రేమ ఎక్కడ ఉంది బ్రదర్ అని. మనం చూస్తే గాడ్ సో లవ్ ద వరల్డ్, నేను మళ్ళీ చెప్తాను, గాడ్ సో లవ్ ద వరల్డ్, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాడెన్ సన్. సొంత కుమారుని కూడా దేవుడు మన కోసం స్పేర్ చేయడానికి, he did not spare his own son, అంటే దేవుని తన యొక్క సొంత కొడుకునే ప్రాణం పెట్టడానికి ఇచ్చేసాడు మన కోసం. సో ఇక్కడ మనం చూస్తే వెన్ సామ్సన్ వాస్ లాస్ట్, తను తప్పిపోయినప్పుడు దేవుడు అతనితో లేడు. ఎందుకు లేడు అంటే అతను చేసిన యొక్క సీక్రెట్ తనంతలు తను ఏదైతే చేయకూడదో తను అది చేశాడు. అండ్ గాడ్ లెఫ్ట్ హిమ్. ఐజయా చాప్టర్ 54 మీరు చదివితే God's anger is for very little moment, but his love is everlasting and awesome. That's what the word of God says about the great God. His love is vast, his love is so deep. So coming to the point, when Samson, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే సామ్సన్ ఎప్పుడైతే ఇమ్మీడియట్గా దేవా అని తన అడగడం జరిగిందో ఆ సిచ్యువేషన్లో, మీరు ఎక్కడ కూడా దేవుడు రాలేదు, దేవుడు చూడలేదు అని ఎక్కడ లేదు. తను అడిగిన మరుక్షణమే దేవుడు తనతో ఉన్నాడు. అంటే ఇట్ వాస్ సామ్సంగ్స్ మిస్టేక్. హీ డిడ్ నాట్ ప్రే టు గాడ్ ఆల్ దీస్ డేస్. హీ వాస్ లాస్ట్. గాడ్ డిడ్ంట్ టెల్ హిమ్ టు గో బీ లాస్ట్, బట్ గాడ్ సేస్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ forsake you. God never forsake Samson. He was with him. He's alive till the end of his story. And he asked, he himself, he asked, I want my story to be ended like this. And then God granted him. And that was a purpose of Samson being born. He led Israelites for about 20 years peacefully from all Philistines. So all the purpose was fulfilled. The purpose was fulfilled, and Samson received God immediately. He did not
received in a very delayed moment. No, it was a right moment, at a right time. When he prayed, God immediately came to him. That's the love of God. No matter what you do mistake, when you just say, Jesus or Father, I come to you in the name of Jesus, God's presence, God's love is right with you. Right with you. It is purely with you. So, I say once again, brothers and sisters, God so loved the world, He gave His only begotten Son. He came as a man, He died for us on the cross. And people, He died on the cross, He rose again after 3 days. People who believe this shall receive the God and His mercy, His love forever and ever. God bless you all. In Jesus' name, amen.